హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు స్టోరీ కనుక నచ్చితే షేర్ కూడా చేయండి. హాసిని సంతకం చేసిన క్షణం ఆమెకి ఏదో ముగిసినట్లు, ఏదో మొదలైనట్లు అనిపించింది. ఆమె కళ్ళల్లో ప్రశాంతత లేదు, ఒక తెలియని భారం. గదిలో వాళ్ళంతా సంతోషంగా కనిపించారు కానీ ఆమెకి అది గెలుపులా అనిపించలేదు. ఇది సరైనదేనా అని ఆమె మనసులో చిన్న సందేహం. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగే దారి లేదు. ఆమె నెమ్మదిగా కుర్చీలో వాలి కూర్చుంది. మరుసటి రోజు ఒక ప్రశాంతమైన స్థలం కేఫ్లో హాసిని కూర్చుంది. ఆమె ఎదురుగా కుర్చీ ఖాళీగా ఉంది. కొన్ని నిమిషముల తర్వాత ఆమె వచ్చింది. ఆత్మవిశ్వాసంగా నడుస్తూ హాసిని ముందు కూర్చుంది. ఈసారి ఆమె ముఖం పూర్తిగా కనిపించింది. హాసిని కాసేపు చూసింది. ఇది ఆ వ్యక్తా అనుకుంది. కానీ ఇంకా ఆమె గురించి హాసినికి ఏమీ తెలీదు. ఎలా ఉన్నావు అని ఆమె సింపుల్ గా అడిగింది. హాసిని తలూపింది. బాగున్నాను మేడం అంది. ఆమె చిన్నగా నవ్వింది. నీ పని చూశాను, ఇంప్రెస్ అని చెప్పింది. హాసిని కాస్త ఆశ్చర్యపోయింది. ఆమె మాటల్లో నిజముంది. ఇది పొగట్టం కాదు, ఇది గమనించడం. అందుకనే హాసిని అట్రాక్టివ్ గా మారింది. ఈ పాత ఉద్యోగం ఎందుకు వదిలేశావు అని నేరుగా ఆమె అడిగింది. ఆ ప్రశ్న ఒకసారిగా లోతుగా వెళ్ళింది. హాసిని కాసేపు మౌనంగా ఉండి కొన్ని కారణాలు అంది. కానీ ఆమె ఆగలేదు. ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పు అని మరో ప్రశ్న వేసింది. హాసిని ఆశ్చర్యంగా చూసింది. ఆ ప్రాజెక్ట్ గురించి మీకెలా తెలుసు అని అడిగింది. ఆమె కేవలం నవ్వింది. అదే సమయంలో మరో చోట ఋషి నిలబడ్డాడు. అతని చేతిలో ఒక పాత ఫోటో. అందులో అతను ఆమెతో కలిసి అతను కళ్ళు మూసుకున్నాడు. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నట్లు. అతని స్వరం నెమ్మదిగా విరిగింది. ఆమె పేరు నెమ్మదిగా బయటకు వచ్చింది. అక్షర. అది నిజం. ఆ పెట్టుబడిదారి ఋషి గతం. ప్రాజెక్ట్ తెలివిగా నిర్మించావు అని ఆమె మళ్ళీ వివరంగా మాట్లాడింది. ఒక్కో అంశం, ఒక్కో నిర్ణయం అన్ని పిన్ పాయింట్ గా చెప్పింది. హాసిని ఆశ్చర్యపోయింది. ఎంత లోతుగా ఎవరైనా గమనిస్తారా? మీరు ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు అని అడిగింది. ఆమె కాసేపు మౌనంగా ఉంది. తర్వాత చిన్నగా నవ్వింది. తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు అని సింపుల్ గా చెప్పింది. అదే సమయంలో ఋషి తన గదిలో నిలబడి అతని కళ్ళల్లో అహంకారం స్పష్టంగా ఉంది. ఇది మళ్ళీ ఎందుకు అని తనలో తానే అనుకున్నాడు. అతనికి నిజం తెలుసు. ఆమె ఎవరో, ఎందుకు వచ్చిందో. ఇది సాధారణ రిటర్న్ కాదు. ఇది ఒక లెక్క, ఒక అన్ఫినిష్డ్ స్టోరీ. అతని గతం ఇప్పుడు అతని ప్రెజెంట్ లోకి వచ్చింది. అది ప్రమాదం. ఋషి కేఫ్ బయట కారు దగ్గర నిలబడి ఉన్నాడు. లోపల ఏం జరుగుతుందో అతనికి తెలుసు. హాసిని, అక్షర ఎదురుగా కూర్చుని ఉన్నారు. అది అతను ఊహించిన దానికంటే ప్రమాదకరం. అతని చేతులు బిగుసుకున్నాయి. ఇది నేను ఆపాలనుకున్నాడు. అతని స్వభావం అదే. తనకి సంబంధించిన వాళ్ళను తన కంట్రోల్లో ఉంచాలనుకుంటాడు. అది కేరా లేక ఇగోనా అతనికే పూర్తిగా తెలీదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా, అతను సిచ్యువేషన్ ని వదిలిపెట్టాడు. నెమ్మదిగా లోపలికి నడిచాడు. హాసిని ఇంకా అక్షతో మాట్లాడుతుంది. అతనుకు దగ్గరికి వచ్చాడు. ఇద్దరు అతన్ని చూశారు. హాసిని కాసేపు ఆశ్చర్యపోయింది. ఇక్కడ ఎందుకు అన్నట్లు చూసింది. అక్షర్ మాత్రం కామ్గా ఉంది. ఆమెకి అది సర్ప్రైజ్ కాదు. ఆమె స్లైట్ గా నవ్వింది. నువ్వు వస్తావని తెలుసు అన్నట్లు. ఋషి కళ్ళల్లో కోపం, అహంకారం కలిశాయి. అది అతను కంట్రోల్ చేయవలసిన మూమెంట్. ఋషి ఒక్కసారిగా కళ్ళల్లో చేంజ్. అతను అక్షర వైపు తిరిగి,
ఇది నీకు అవసరం లేదు అన్నాడు. ఆ స్వరం వార్నింగ్ లా ఉంది. అక్షర చిన్నగా నవ్వింది. అవసరం ఉంది, అందుకే వచ్చాను అంది. ఆమె మాటల్లో కాన్ఫిడెన్స్ ఉంది. ఋషికి అది నచ్చలేదు. అతను ఒక అడుగు ముందుకు వేశాడు. నేను చెప్పేది ఒకటే అన్నాడు. హాసిని ఈ డీల్ నుంచి బయటికి రావాలి. ఆ మాట వినగానే హాసిని ఆగిపోయింది. ఇప్పుడు ఇది క్లియర్. ఇది కేవలం బిజినెస్ కాదు. ఇది వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది. ఆమె కళ్ళల్లో డౌట్ పెరిగింది. ఇద్దరి మధ్యన అసలు ఏముంది అని తనలో తానే అనుకుంది. ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్లో లేదు. ఋషి కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు. అక్షర ఎలా చేయడం లేదు. హాసిని మధ్యలో చిక్కుకుంది. ఋషి ఒక్కసారిగా అక్షర వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపించింది. సరే, ఇప్పుడు నీకేం కావాలి అని గట్టిగా అడిగాడు. ఆ స్వరం ఆపి చెప్పినట్లు లేదు, నేరుగా గుచ్చినట్లుంది. హాసిని కాసేపు ఇద్దరిని చూసింది. ఇది సాధారణమైన మాట్లాడుకోవటం కాదని హాసినికి అర్థమైంది. గదిలో గాలి కూడా గట్టిగా అనిపించింది. అక్షర మాత్రం ప్రశాంతంగా ఉంది. ఆమె ముఖంలో చిన్న నవ్వు. అది రషీని రెచ్చగొడుతుంది. నాకు హాసిని కావాలి. ఆ మాట గదిలో మార్మోగింది. ఒక్కసారి నిశ్శబ్దం. హాసిని గుండె ఒక్కసారి ఆగినట్లయింది. ఆమెకు అర్థం కాలేదు ఏమిటి అని. ఆమె తడబడింది. ఋషి కళ్ళల్లో షాక్ మెరిసింది. అది అతను ఊహించలేదు. అక్షర కామ్గా కూర్చుంది. ఆమె మాటల్లో ఆట లేదు. అది నిజం, అది నిర్ణయం. అక్షర ఒక్కసారి హాసిని వైపు తిరిగి, ఆమె చూపు ఇప్పుడు డైరెక్ట్. నువ్వు చెప్పు అంది. నాతో వస్తావా లేక ఇక్కడే ఉంటావా అన్న ప్రశ్న గట్టిగా వేసింది. హాసిని వేగంగా గుండె కొట్టుకుంది. ఋషి ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో కోపం, కానీ లోపల భయంగా కూడా ఉంది. ఇప్పుడు డెసిషన్ ఆమెది. ఒక్క మాట అన్ని మార్చేస్తుంది. ఇక్కడే అసలు మలుపు. హాసిని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. ఇద్దరు మాటలు ఆమె తలలో తిరుగుతున్నాయి. ఋషి కోపం, అక్షర ప్రశాంతత రెండు వైపులో లాగుతున్నాయి. కానీ ఆమె మనసులో ఒకటే ఆలోచన, నేను స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది ఎమోషన్ కాదు, డెసిషన్ అని నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఋషి వైపు చూసింది. అతని కళ్ళల్లో ఇంకా ఆపలేని కోపం. కానీ ఆమె ఒక్కసారి దాన్ని పట్టించుకోలేదు. ఆమె తన దారిని ఎంచుకుంది. నేను వస్తాను మేడం అని హాసిని నెమ్మదిగా అంది. ఆమె స్వరం కామ్గా ఉంది, కానీ నిర్ణయం గట్టిగా ఉంది. నాకు నేనేం కావాలో తెలుసు అని మరింత స్పష్టంగా చెప్పింది. ఋషి ఒకసారిగా కుదురుకోలేకపోయాడు. అతని కళ్ళల్లో షాక్. ఇది అతను ఊహించలేదు. హాసిని అని పిలిచాడు, కానీ ఆమె ఆగలేదు. ఆమె తన నిర్ణయం చెప్పేసింది. అక్షర చిన్నగా నవ్వింది. ఆమెకు కావలసింది దొరికింది. స్వాగతం హాసిని అంది. ఆమె స్వరం నెమ్మదిగా ఉంది. లోపల గెలుపు ఉంది. ఋషి వారిని చూస్తూ నిలబడ్డాడు. ఇప్పుడు అతని కంట్రోల్ పూర్తిగా పోయింది. ఇది అతను ఆపలేనన్న విషయం అతనికి అర్థమైంది. అతని గతం అతని ప్రెజెంట్ ని తాకింది. ఇప్పుడు అసలు యుద్ధం మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. జైరా కార్ వేగంగా ముందుకెళ్తుంది. ఆఫీస్లో ప్రతిరోజు కొత్త నిర్ణయాల్లో హాసిని పనిలో మునిగిపోయింది. బయట అంతా బాగానే కనిపిస్తుంది, కానీ లోపల మార్పులు స్పష్టంగా ఉన్నాయి. నియంత్రణ అక్షర చేతిలో ఉంది. హాసిని గమనిస్తుంది, కానీ నిశ్శబ్దంగా ఉంది. ఇంకోవైపు ఋషి, ఇది అతనికి పెద్ద సమస్య కాదు. తన ప్రతిభతో జైరా కార్ప్ని రాకగలడు. ఒక నిర్ణయం తీసుకుంటే ఈ కంపెనీ కుదిపేయగలడు. కానీ అతను ఆగిపోయాడు. ఎందుకంటే అతనికి తెలుసు, అలా చేస్తే వాళ్ళంతా మరింతగా బలపడతారు. అది అక్షర అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది. హాసిని కూడా అతనికి ఎదురు నిలుస్తుంది.
అందుకనే ఈసారి అతను డైరెక్ట్ అటాక్ చేయలేదు. ఇది వేరే ఆట. ఋషి నెమ్మదిగా నవ్వాడు. బయట నుంచి కాదు, లోపల నుంచి కూల్చాలి అని కళ్ళల్లో కొత్త ప్లాన్. సూర్య అతన్ని చూశాడు. ఏం చెయ్యాలి అని అడిగాడు. ఋషి ముందుకు వంగాడు. వాళ్ళ మధ్య చీలిక తెలిస్తే ఆ మాటల్లో గది నిశ్శబ్దం. ఇది సింపుల్ గేమ్ కాదు, ఇది మైండ్ గేమ్. ఇప్పుడు అసలు యుద్ధం మొదలైంది. జైరా కార్ప్ లో ఒక రోజు వాతావరణం మారిపోయింది. ఒక పెద్ద ఒప్పందం వార్త వచ్చింది. సాధారణం కాదు అది. దేశంలోని బిగ్ కార్పొరేట్ డీల్. అది ఇద్దరి పేర్ల మీద వచ్చింది. రుద్ర గ్రూప్స్, జైరా కార్ప్స్. టీం మొత్తం షాక్ అయింది. అది అవకాశం కానీ ప్రమాదం కాదు. హాస్ని ఫైల్ ని పట్టుకుంది. ఆమె కళ్ళల్లో ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఇది ఎవరో చేసిన మూవో అని అనిపిస్తుంది. ఆమెకి ఇది సర్ప్రైజ్ కాదు, ఇది మనకు అవసరమైన అడుగు అంది. ఆమె స్వరం నెమ్మదిగా. హాసిని వెంట స్పందించలేదు. ఆమె కళ్ళల్లో డౌట్ పెరిగింది. ఋషి పేరు ఇందులో ఎందుకుంది అని తనలో తాను అనుకుంది. అక్షర ఆమె వైపు చూసింది. ఇది ఫ్యూచర్. ఈ డీల్ యాక్సెప్ట్ చేస్తే జైరా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది.